బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఇంకా చెప్పాలంటే గంటకి ఇంకా తారస్థాయికి చేరుతోంది. రాజమౌళి సినిమాలు ఆపేస్తామంటూ ఇప్పటికే వార్నింగ్స్ వస్తున్న నేపథ్యం రాజమౌళికి విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇస్తోంది. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది హనుమంతుడి సేన. రాజమౌళి డబ్బు గర్వంతో మాట్లాడుతున్నారంటోంది విహెచ్పి. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తా ఉంటోంది విహెచ్పి. ఇప్పటికే రాజమౌళిపై పలువురు బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మూవీని హిందువులు ఎందుకు చూడాలి అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. దాంతోపాటు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఇటు రాజమౌళికి సంబంధించి ఇటు బాహుబలిలో శివలింగాన్ని అక్కడ ప్రభాస్ చేత ఎత్తించి కోటాను కోట్లు సంపాదించుకున్నారు. అండ్ ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం, హిందూ ధర్మాన్ని అగౌరవపరిస్తే సహించేది లేదు అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ కూడా రియాక్ట్ అయింది. రాజమౌళికి విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇస్తోంది. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. ముదురుతోంది రోజు రోజుకి డైరెక్టర్ రాజమౌళి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి వివాదం. రాజమౌళి సినిమాలు ఆపేస్తామంటున్నారు విహెచ్పి. రాజమౌళికి విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇస్తోంది. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రాజమౌళి డబ్బు గర్వంతో మాట్లాడుతున్నారు అంటోంది విహెచ్పి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు విహెచ్పి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇటు హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న క్రమంలో ఇటు ఇండస్ట్రీ ఎటువంటి చర్చ ఉంది, రాజమౌళి క్షమాపణ చెప్పే అవకాశం కావచ్చు, లేకపోతే ఈ మూవీ టీం ఏమైనా ఆయన రిక్వెస్ట్ చేయడమో లేకపోతే ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం ఏమైనా జరుగుతోందా, అసలు ఏం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది, అట్ ద సేమ్ టైం రాజమౌళి క్షమాపణ చెప్పే అంశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుందా, క్షమాపణ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? సచిన్, వారణాసి ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అయితే దాదాపుగా దుమారం రేపాయనే చెప్పాలి. హిందూ సమాజంలో కొంతమంది, అలాగే హనుమాన్ భక్తులు, ఇప్పుడు విహెచ్పి వీళ్ళందరూ కూడా రాజమౌళి నుంచి క్షమాపణలు కోరుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అలాగే హనుమాన్ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చాలా చర్చ అయితే జరుగుతోంది. దానిపై కంప్లైంట్లు ఇవ్వటం అయితే జరిగింది. కానీ మూవీ టీం కానీ రాజమౌళి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ విషయంలో పెదవి విప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి. దాదాపుగా రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ తను బీజేపీ తోటి అసోసియేట్ అయి ఉన్నాడు. బీజేపీలో తను కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే బీజేపీ బండి సంజయ్ గాని వీళ్ళందరూ కూడా దాన్ని ఒక సున్నితమైన అంశంగానే తీసుకున్నారు, పరిగణించారు. రాజమౌళికి దేవుడి పట్ల నమ్మకం కలగాలి, భక్తి కలగాలి, అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నట్లుగా కూడా ఆయన మాటల్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో పరిశ్రమ నుంచి అయితే ఖచ్చితంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు. రెండు విధాలుగా సోషల్ మీడియాలో అయితే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా రాజమౌళి విషయంలో సినిమా పరిశ్రమ అయితే మౌనాన్నే పాటిస్తుందనే చెప్పుకోవాలి. సైలెంట్ గా అసలు దాన్ని ఇగ్నోర్ చేసినట్లుగానే ఉన్నారు. ఏ విధంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి, మళ్ళా ఇది మనకెందుకు వచ్చిన ఇష్యూ అనే విధంగా సినిమా పరిశ్రమ అంతా కూడా చాలా సైలెంట్ గానే ఉన్నారు. అయితే వారణాసి యూనిట్ నుంచి దీనిపై ఒక వివరణ వచ్చే అవకాశం అయితే ఉందని కూడా సినిమా పరిశ్రమలో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా లేదా హనుమాన్ భక్తుల్ని కించపరిచే విధంగా, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా రాజమౌళి వ్యాఖ్యానించలేదు. అక్కడ సమయాన్ని బట్టి ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా అర్థాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయంటూ కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అది కూడా అనుమానం అని కూడా కొంతమంది రాజమౌళికి కొంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కావచ్చు, యూనిట్ల వాళ్ళు కావచ్చు అభిప్రాయపడుతున్న మాట. సచిన్,
రాజమౌళి సన్నిహితులు ఏమైనా అంటున్నారా, అది ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఎందుకంటే ఇది ఇంపాక్ట్ మూవీ మీద కూడా పడే అవకాశం ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మూవీ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి, వారణాసి సినిమా మీద ప్రభావం చూపించవచ్చు కాబట్టి మూవీ టీం ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుందో, ఒక క్షమాపణ చెప్పేస్తే ఏముంది అనే కొనలో ఏమైనా చర్చ జరుగుతుందా మూవీ టీంకి? మూవీ టీం నుంచి అయితే రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని ఎవరు కూడా తప్పుపట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఆయన ఆ క్షణంలో చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ లో ఈవెంట్ లో ప్లే అవ్వాల్సిన వీడియో ప్లే కాలేదో, సమ్ ఎర్రర్ వచ్చిందో, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాని వల్ల ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. బేసిక్ గా రాజమౌళి నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు, అది తను అనేక సందర్భాల్లో కూడా చెప్పున్నాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పే మాటల్ని ఆయన అక్కడ కోట్ చేశారు తప్పితే ఎక్కడ కూడా హనుమంతుణ్ణి లేదా హిందువుల మనోభావాలని ఎవరిని కూడా కించపరచాలనే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. ఆ వ్యాఖ్యల్లో అంత రాంగ్ సెన్స్ లేదు అనేది కూడా యూనిట్ సభ్యుల అభిప్రాయం. సచిన్ రవిచంద్ర, ఒక్కసారి మీ లైన్లో నుండి ప్రయత్నించండి. మనతో పాటు విహెచ్పి నేత శశిధర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శశిధర్ గారు నమస్తే అండి. రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం కౌంటర్స్ వస్తున్నాయి. విహెచ్పి ఏకంగా ఆయన సినిమా ఇటు వారణాసి నిలిపివేస్తామంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మీరు? శశిధర్ గారు మాట వినిపిస్తోందండి? శశిధర్ గారు రైట్, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, బహుశా టెక్నికల్ ఇచ్చి వచ్చినట్టుంది. సో ఇప్పుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపై మరి ముఖ్యంగా హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాజమౌళి డబ్బు గర్వంతో మాట్లాడుతున్నారంటూ విశ్వ హిందూ పరిషత్ వ్యాఖ్యానించింది. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మద్రోహంగా భావిస్తామంటుంది విహెచ్పి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి డిమాండ్ని తరమ తీసుకొస్తుంది విహెచ్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విహెచ్పి నేత శశిధర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే శశిధర్ గారు, రాజమౌళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏమని డిమాండ్ చేయడం జరుగుతోంది విహెచ్పి ప్రధానంగా? రాజమౌళి నడమంత్రంగా వచ్చినటువంటి డబ్బు, అధికారం, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఆయనకు భగవంతుడు కనవల్ల. నువ్వు భగవంతుని పూజిస్తావా పూజించవా నీ ఇష్టం, కానీ కోటాను కోట్ల భక్తుల విశ్వాసం దెబ్బతినేలాగా నువ్వు చేసిన వ్యాఖ్యల తర్వాత హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. నువ్వు సినిమాలు తీసి వ్యాపారం చేసుకోవడానికి చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశాలలో మాత్రం నీకు దేవుళ్ళు గుర్తొస్తారు. వ్యక్తిగతంగా మాత్రం వేలాది మంది సమక్షం లోపల హనుమంతుణ్ణి నేను నమ్మను, దేవుణ్ణి నమ్మను అని ప్రకటించి ఒక రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే ఇంతవరకు రాజకీయ నాయకులను చూస్తున్నాం, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ కు తెరలేపింది. నేనేమంటున్నా, చాలా స్పష్టంగా గడిచిన 2 రోజుల నుంచి మేము గమనిస్తా ఉన్నాం. కనీసం తన యొక్క బాధ్యత గల వ్యక్తిగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి, కానీ ఈ రోజున హిందువులను ఏమైనా కామెంట్ చేసి హిందూ దేవీ దేవతలను ఏమైనా క్రిటిసైజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఫ్యాషన్ మారింది కదా, ముఖ్యంగా బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ లేదంటే రాజకీయ క్షేత్రాలలో కానీ. దీనికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా రాజమౌళి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. నువ్వు మరి మన లంకా దహనం చేసినట్టు, హనుమంతుడు లంకా దహనం చేసినట్టు రేపు నీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిపోయిన తర్వాత భక్తుల ఆగ్రహానికి లంకా దహనం సీన్ రిపీట్ అయితేనన్నా నీకు అప్పుడు దేవుడు గుర్తొస్తాడేమో, అప్పుడు దేవుడిని నమ్ముతావేమో నువ్వు రాజమౌళి. అంటే రాజమౌళిని కలిసే ప్రయత్నం, ఎందుకంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, ఆయన కష్టపడ్డారు, భారతదేశ కీర్తి పతాకాన్ని ఎక్కడో మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేశారు. అటువంటి వ్యక్తి మేబీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బహుశా నోరు జారి ఉండొచ్చు, లేకపోతే బహుశా అలా ఉండుండొచ్చు, కాస్త ఆ బాధతో ఆ మాట్లాడుండొచ్చు, అర్థం చేసుకోవచ్చు కదా అనే ఒక మాట వినిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? నోరు జారితే సరిదిద్దుకోవాలి రాజమౌళి. రోజు నోరు జారి 2 రోజులు అవుతుంది. నీకెంత అహంకారం, కోటాను కోట్ల భక్తులు నువ్వు చేసింది పొరపాటు, నిన్ను అభిమానించేటోళ్ళు కూడా, నువ్వు ఈ స్థాయికి రావడానికి నీ సినిమాలను ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా హిందువులే చూసిరండి సినిమాలో. నువ్వు ఇలా రాజమౌళి ఈ స్థాయికి రావడానికి నువ్వు హిందూ సమాజం కారణం. అటువంటి హిందూ సమాజం నుంచి నువ్వు చేసింది పొరపాటు అని చెప్పిన తర్వాత నువ్వు ఇతరుల దేవుళ్ళ మీద కామెంట్ చేయి, వచ్చి బట్టలు కూడా తీసి కొడతారు కాబట్టి ఆ భయం భక్తి ఉంది. హిందువులు ఏం చేస్తారు ఏం చేయరు, లేకపోతే హిందువులకు
సహనం ఎక్కువ అనేటువంటి సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నావు కదా. ఇవాళ సమాజం మారింది, హిందూ సమాజం కూడా జాగృతమైంది. అందుకే నేను అంటున్నాను, ఆ స్థితి తెచ్చుకోకు. ఆ స్థితి తెచ్చుకొని రేపు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత లంకాదానం సినిమా సీన్ రిపీట్ అయితే ఇవాళ నీ వెనకాల ఉన్నటువంటి స్క్రీన్ 2 సార్లు పనిచేయకపోతే నీకు దేవుడి మీద నమ్మకం పోయింది కదా. మరి ఏ సీన్లు రిపీట్ అయితే నీకు దేవుడి మీద నమ్మకం వస్తుంది? అంటే ఆయన దేవుడి మీద నమ్మకమే లేదు నాకు, మా నాన్నగారు చెప్పారు. నమ్ముతారా నమ్మడా వ్యక్తిగతమైనటువంటి విషయం. దాన్ని పబ్లిక్ డొమైన్ లోపల నువ్వు ఏం ప్రమోట్ చేయాలనుకుంటున్నావు? హిందూ దేవి దేవతలను కిచ్చపరచాలని చూస్తున్నావు. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం, అది నీ కర్మ. అది నిన్నెవరు బలవంతంగా నువ్వు హనుమంతుని నమ్ము, లేదు శ్రీరాముని పూజించు, లక్ష్మీదేవిని పూజించని ఎవరు చెప్పలేదే, నీ మీద పూర్తి చేయలేదే. నీకు ఎంత ధైర్యము బహిరంగంగా నువ్వు నేను దేవుని మీద విశ్వాసం లేదు చెప్పు. అట్లా మిగతా దేవుళ్ళ గురించి కూడా మాట్లాడినావు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తోంది. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆయన పర్సనల్ కాబట్టి దాన్ని మూవీతో ఎందుకు లింకప్ చేయడం, మూవీ మీద ఎందుకు ప్రభావం చూపించడం? కొన్ని వందలాది మంది ఉన్నారు, వందలాది దాని మీద పనిచేస్తుంటారు కదా. నువ్వు దేవుని నమ్మకపోతే ఇంట్లో దేవుని గుడి కట్టుకోకు, రూమ్ కట్టుకోకు, పూజ చేయకు, నేను ఎవరు అడుగుతలేడు. కానీ తన తండ్రిని కూడా లాగింది కదా మధ్యానికి, పబ్లిక్ ఫంక్షన్ లో కదా చెప్పింది. అంటే క్రిటిసైజ్ చేస్తూ చెప్పింది కదా, సందర్భం చూడాలి కదా. ఆయన డైరెక్టరే కదా, మరి ఏ డైరెక్షన్ లో చెప్పిండు ఆయన? ఏమర్థమవుతుంది ఆయన ఏ డైరెక్షన్ లో ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఆయన? హిందువులు మూర్ఖులు, లేకపోతే దేవుడు లేడు, మేమందరం పిచ్చెక్కి పూజిస్తున్నాం అని చెప్పదలుచుకుందా? ఆయన మాత్రం ది గ్రేట్, ఆయన నమ్మకుండా ఈ స్థితికి వచ్చిందని చూస్తున్నారా? పతనం ఇగో చూడండి, ఆ డబ్బులతోటి, అధికారంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే ఇట్లనే కూర్చుంటది. మళ్ళీ ఆ పతనం దిగుతున్నాడు కదా. రాజమౌళి క్షమాపణ చెప్తారో లేకపోతే రాజమౌళి క్షమాపణ చెప్పే అవకాశం ఉందని చెప్పి నేను భావించడం జరుగుతుందా? రాజమౌళి గారి మీద నాకు కూడా గౌరవం ఉంది. మొత్తం సమాజంలో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత తను మనస్తాపంతో క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకుండా మొండికేస్తే జరిగే పరిణామాలు ఆయన్నే బేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం చేయబోతుంది? ఒకవేళ ఏమైనా టైం బౌండ్ విధించబోతుందా? ఎన్ని రోజుల్లో చెప్పాలని ఆగ్రహ భక్తులను రెచ్చగొట్టిన తర్వాత విహెచ్పి ఏం చేస్తుంది? హిందూ సమాజం, హిందూ సమాజం నుంచి వాళ్ళ వస్తుంది కదా స్పందన. మేమేం పిలిపియలే కదా ఇవాళ రాజమౌళిని అన్న తర్వాత మేమేం పిలిపించిన తర్వాత వచ్చిన రియాక్షన్ కాదు కదా. ఇది సాధారణంగా భక్తి అండి, విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం. సాధారణంగా భక్తులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేది ఇలాంటి సందర్భాల్లో విఎస్పీ కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటుంది కాబట్టి భక్తులు చేసేటువంటి ఆందోళనకు విహెచ్పీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటది. ఎందుకనంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. బాలీవుడ్ లో మనం గతంలో చూస్తాం, ఇవాళ టాలీవుడ్ లో స్టార్ట్ చేసిండ్రు. 0% జిహాదీ ఇంట్రెస్ట్ల కోసం, వీళ్ళ ఫండ్ కోసము హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరుస్తున్నారు చెప్తున్నా. ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ టాలీవుడ్ లోపల జిహాదీ నిధులు ఉన్నాయి. టాలీవుడ్ లోపల 0 ఇంట్రెస్ట్ తోటి జిహాదీ నిధుల కక్కుర్తి కోసం వీళ్ళు ప్రతి సినిమాలో హిందువులను యొక్క విశ్వాసాలను కించపరచడం, ప్రతి వేదిక మీద హిందువుల దేవీ దేవతల మీద కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయడము, ప్రతి సన్నివేశం లోపల హిందువులను అవమానంగా చూపెట్టడము, దేవాలయాల పవిత్రత దెబ్బతినే విధంగా చూపెట్టడము కారణము జిహాదీ నిధులు ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అందులో భాగంగానే రాజమౌళి కామెంట్స్ కూడా అది నిజం అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి 1,000 కోట్లు 100 కోట్ల రూపాయల యొక్క డబ్బుల కోసము 0%కి వాళ్ళ తెలుగు ఇండస్ట్రీకి నిధులు వస్తున్నాయి. మీరు ఎంక్వైరీ చేయండి. నేను గతంలో కూడా డిమాండ్ చేసిన, ఎంక్వైరీ చేయమంటున్నా ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళు సమాజానికి నిధులు చెప్తా ఉన్నారు. వీళ్ళు హిందూ వ్యతిరేక ఎజెండా జిహాదీ నిధుల కోసమే. రాయండి, ఈ స్టేట్మెంట్ రాయండి. నేను కట్టుబడి ఉంటా. ఎంక్వైరీ చేయమనండి. గతంలో ఎన్ఐఏ దర్యాప్తు లోపల తేలింది. ఎన్ఐఏ దర్యాప్తు లోపల బాలీవుడ్ లోపల, టాలీవుడ్ లోపల జిహాదీ నిధులు ఎట్లా ప్రవహిస్తా ఉన్నాయి అనేటువంటిది గతంలో అనేక కేసుల లోపల వెలుగు చూసినటువంటి కోణము. వీళ్ళు పని కట్టుకొని వాళ్ళ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా పబ్లిక్ డొమైన్ లోపల, పబ్లిక్ మీటింగ్ల లోపల మాట్లాడడానికి అర్థం ఏంటంటే జిహాదీల మెప్పు పొందుతందుకు, వాళ్ళ నుంచి 0% ఇంట్రెస్ట్ కు డబ్బులు తీసుకుని వీళ్ళ పెట్టుబడులు తీసుకుంటందుకు ఇంతకు దిగజారిండ్రు వీళ్ళు. ఇది వాస్తవం. ఇది
గత 2 రోజులుగా మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు వేచి చూసే అవకాశం ఉంది? పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు సరే పొరపాటు తెలియకుండా జరిగిన పొరపాటుకు 2 రోజుల లోపట ఈ పాటికి ఎప్పుడో క్షమాపణ కోరుకుంటారు. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పు, ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి తప్పు, ఒక వర్గం మెప్పుకొందుకు చేసినటువంటి తప్పు, వాళ్ళ డబ్బుల కక్కుర్తికి జిహాదీ డబ్బుల కక్కుర్తికి ఆశపడి చేసినటువంటి తప్పిది. అనేక సినిమాల మీద నేను న్యాయ పోరాటం చేసినండి. వీళ్ళ 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 వ్యవహారం ఎట్లుంటుందో నేను చెప్తాను. మీరు చూడండి, మొత్తం భారతీయ విలువలను కించపరిచేటందుకు, భారతీయ కుటుంబ వ్యవస్థను దెబ్బతీసేందుకు, భారతీయ వివాహ వ్యవస్థ విలువను దెబ్బతీసేందుకు, లేదంటే భారతీయ యొక్క సంస్కృతిని చిన్న చూపు చూసే విధంగా, మన యొక్క కట్టు బొట్టు ఆచార వ్యవహారాలను అవహేళన చేసేటట్టు ప్రతి విషయం లోపల మనదైనటువంటి విలువలను దెబ్బతీసేటువంటి కుట్ర కల్చరల్ జిహాద్ నడుస్తుంది. ఈ దేశంలో సినిమా రంగం ముసుగు లోపల కల్చరల్ జిహాద్ నడుస్తుంది. కల్చరల్ జిహాద్ లో భాగంగానే ఇవాళ రాజమౌళి తోటి ఆ మాట అనిపించారు. రైట్ శశిధర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి మీ వర్షన్ వినిపించే ప్రయత్నం చేసినందుకు. మొత్తగా అయితే మాత్రం ఇటు విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇస్తోంది. దాదాపుగా అతి త్వరగా క్షమాపణ చెప్పాలంటే డిమాండ్ని తెర మీద తీసుకొస్తోంది. రోజు రోజుకి డైరెక్టర్ రాజమౌళి వివాదం ముదురుతోంది. రాజమౌళి సినిమాలు ఆపేస్తామంటోంది విశ్వ హిందూ పరిషత్, అలాగే హిందూ సంఘాలు కూడా. రాజమౌళికి విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇస్తోంది. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. రాజమౌళి డబ్బు గర్వంతో మాట్లాడుతున్నారంటోంది విహెచ్పి. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మద్రోహంగా భావిస్తామంటోంది విహెచ్పి. ఇప్పటికీ రాజమౌళిపై పలువురు బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మూవీని హిందువులు ఎందుకు చూడాలి అంటూ ప్రశ్నించడం జరుగుతోంది రాజాసింగ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.